Hello my dear student, present I am explain how to find the periodic. So మనకు ఏమి ఇస్తాడంటే మనకు given మనకు f of t sin కానీ ఓకే లేదా cos theta లేదా e పవర్ theta ఇలాంటివన్నీ ఇస్తాడు. ఇట్లా అప్ టు సో ఆన్ ఎనీ ఫంక్షన్ ఇస్తాడు. అలా ఫంక్షన్ ఇచ్చినప్పుడు మనకి పీరియడ్ కనుక్కోవాలంటే ఫండమెంటల్ పీరియడ్ ఎప్పుడూ కూడా మనకి 2π అని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ పీరియడ్ ఏమది 2π. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదైతే వాల్యూ ఉంటుందో, ఇక్కడ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ అనేది డివైడ్ చేసుకోవాలి. ఓకే, ఆ వాల్యూ డివైడ్ చేసి ఏమొస్తుంది మనకి 2π. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఈ విధంగా ఇచ్చాడు అనుకుందాం. అంటే గివెన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏటీ అని ఇచ్చాడు అనుకోండి. అటు టైం పీరియడ్ కనుక్కోవాలంటే ఏం చేస్తారు, 2π/a వేసుకుంటారు. ఒకవేళ ఇన్ కేస్ మనకు ఫర్ ఎగ్జాంపుల్ అనదర్ గివెన్ ఎఫ్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏటీ ఇచ్చాడు అనుకోండి. అటు పీరియడ్ ఏమొస్తుంది 2π/a ఇలా తీసుకుంటా ఉన్నారు. ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎప్పుడైతే మనకి ఇవి డెసిమల్ పాయింట్స్ వచ్చినాయి అనుకోండి, అవన్నీ కూడా అపీరియాడిక్ అవుతాయి. డెసిమల్ పాయింట్స్ అంటే మనకు తెలుసు కదా, ఇట్లా పాయింట్స్లో వస్తే అంటే సంథింగ్ 5.6 ఇట్లా డెసిమల్ పాయింట్స్ వస్తే ఇవన్నీ కూడా నాట్ పీరియడ్ అనమాట, నాట్ పీరియాడిక్. ఓకే, అలా వస్తే నాట్ పీరియాడిక్. ఓన్లీ వాల్యూస్ వచ్చాయనుకో, ఇంటీజర్ వాల్యూస్ వచ్చాయనుకోండి, అంటే 22, 3, 1 అప్ టు సో ఆన్ ఎనీ వాల్యూస్ వచ్చాయనుకోండి, వాల్యూస్ సంథింగ్ ఏదైనా వాల్యూస్ వస్తే అవన్నీ కూడా పీరియాడిక్ అంటారు. ఏమది పీరియాడిక్. ఓకే, పీరియాడిక్ ప్రాబ్లమ్స్ ఎలా చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హలో మై డియర్ స్టూడెంట్, టుడే ఐ డిస్కస్ అబౌట్ కంటిన్యూస్ టైమ్ సిగ్నల్స్ ఫైండింగ్ ఆర్ పీరియడ్ ఆర్ నాట్. అంటే పీరియడ్ కాదా మనం తెలుసుకోవాలంటే మనం ఎలా చేయాలి. యూ సీ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ గివన్ టు సమ్ ఆఫ్ ద సిగ్నల్స్ cos t plus sin root 2t. So first of all, so this is have the one of the period, this is have the one of the period. The first signal I am taking t1 that is equal to, ఎప్పుడు కూడా పీరియడ్ కనుక్కోవాలంటే ప్రతి సైన్ కానీ కాస్ కానీ ఎనీ సిగ్నల్ పీరియడ్ అనేది ఒక సర్క్యులర్ రొటేషన్ అనుకోండి, అప్పుడు ఏముంటుంది 360 degrees అనేది ఉంటుంది. కాబట్టి దాన్ని 2π అంటారు. ఏముంటుంది ఇది 2π. ఎప్పుడు కూడా స్టాండర్డ్ చూడండి, 2π/1 ఫండమెంటల్ పీరియడ్ అంటారు. దీని ఏమి ఫండమెంటల్ పీరియడ్. ఇక్కడ టీ పక్కన కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 2π. ఓకే, నెక్స్ట్ అలాగే t2 అనేదాన్ని ఫైండ్ అవుట్ చేయాలి. t2 అనేది దానికి కూడా ఫండమెంటల్ పీరియడ్ 2π ఇక్కడ టీ పక్క కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది వేసుకోవాలి, √2t. తర్వాత ఏం చేస్తారు, t1/t2 రాసుకోండి. t1 ఏముంది మనకు 2π హోల్ డివైడెడ్ బై 2π/√2. ఓకే, సో t1/t2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2π క్యాన్సిల్, ఏమొస్తుంది మనకి √2. ఏమిది √2. సిన్స్ ద రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ ద రేషనల్ నంబర్. ఓకే, సో ఎప్పుడైతే రేషనల్ నంబర్ వస్తుందంటే పాయింట్స్లో ఎప్పుడైతే వస్తుందో ఇట్ ఈజ్ నాట్ పీరియాడిక్. ఎప్పుడైతే ఇది t1 t2 అనేది రేషనల్ నంబర్స్ అంటే √2 కానీ √3 కానీ √5 కానీ లేదా 1 పాయింట్ సంథింగ్ డెసిమల్ నంబర్స్ ఉండేటివన్నీ కూడా ఏమైనా వచ్చినట్లయితే పాయింట్స్లోకి వస్తే కనుక అవన్నీ కూడా ఈజ్ నాట్ ఏ పీరియాడిక్. సో కాబట్టి ఇదేమిది నాన్ పీరియాడిక్. Okay, this is called a non-periodic. You see another example చూడండి. ఇక్కడ మనకు 2 cos 100πt plus 5 sin 50t.
ఇది కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, పీరియడిక్గా కాదా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ వీ నో దట్ ఫండమెంటల్ పీరియడ్ మనకు తెలుసు కాబట్టి మీకు T1 ఫైండ్ అవుట్ చేయండి. T1 అంటే ఏమి 2π బై ఇక్కడ ఏదైతే ఉంటుందో అది వేసుకుంటారు 100π. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తారు T2 కనుక్కోండి. T2 ఏమొస్తుంది మనకి 2π/50. ఓకే, ఇక్కడ పై క్యాన్సిల్, ఇంకా T1 = 1/50. ఓకే, దిస్ ఈజ్ ఏ T1 అండ్ T2 ఇది. సో మనం ఏం చేయాలి, ఇంకా T1/T2 అనేది అప్లై చేయాలి. T1 ఏమొచ్చింది మనకు 1/50 హోల్ డివైడెడ్ బై 2π/50. ఓకే, 50 క్యాన్సిల్ అవుతుందా, ఏమొస్తుంది ఇక్కడ మనకు 1/50 క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది 1/2π. ఓకే, సో కాబట్టి ఇది which is not a rational number. The signal is not rational, therefore this signal is non-periodic. ఇది కూడా పై అంటే 22/7 కదా, పై అంటే కూడా 22. సో ఇది కూడా పాయింట్స్లో వస్తుంది. సో ఇట్ ఈజ్ ఏ నాన్ పీరియాడిక్. ఇది కూడా రేషనల్ నెంబర్. ఇట్ ఈజ్ ఏ ఓకే రేషనల్ నెంబర్ వస్తుంది. రేషనల్ నెంబర్ అంటే ఏమి, ఇక్కడ పై అంటే 22/7 1/22 వస్తుంది కదా, 1 22తో డివైడ్ చేస్తే పాయింట్స్లో వస్తుందా లేదా, డెసిమల్ పాయింట్స్ వస్తాయి కాబట్టి ఇట్ ఈజ్ నాట్ ఏ పీరియాడిక్. సో కాబట్టి ఇట్ ఈజ్ ఏ నాన్ పీరియాడిక్. ఓకే, ఈ విధంగా పీరియాడిక్ అపీరియాడిక్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలి. సో వన్స్ అగైన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ఎగ్జాంపుల్. ఇక్కడ f(t) = 100πt + sin 50πt. సో వీటికి ఫైండ్ అవుట్ చేయాలి. సో t = T1 అనుకోండి, ఏమొస్తుంది మనకు 2π/100π. ఓకే, 2π అనేది స్టాండర్డ్ ఫండమెంటల్ పీరియడ్, ఈ వాల్యూ వేసుకుంటారు. నెక్స్ట్ T2 = 2π/50π. ఓకే, ఇక్కడ పై క్యాన్సిల్, ఇక్కడ కూడా పై క్యాన్సిల్. సో T1 = 1/50. ఓకే, T2 = 1/25. సో T1 divided by T2, that is equal to 1/50/1/25, that is equal to 25/2. ఓకే, ఇక్కడ పై అనే టర్మ్ కూడా లేకపోతే అవన్నీ కూడా పీరియాడిక్ అవుతాయి అనమాట. ఓకే, అవన్నీ కూడా ఏమవుతాయి నీకు పీరియాడిక్ అనమాట. సో కాబట్టి గివన్ f(t) therefore is periodic. అంటే మనకు గుర్తుంచుకోండి, మీరు √2s √3ను ఏమి పై ఇలాంటివి ఎక్కడైనా ఇక్కడ T1/T2 చేసినప్పుడు వచ్చినట్లయితే అవన్నీ కూడా అపీరియాడిక్ అవుతాయి. ఒకవేళ ఓన్లీ వాల్యూస్ వచ్చినాయనుకో, పై అనేది అంతా టోటల్గా ఎలిమినేట్ అయిందనుకో, అవన్నీ కూడా పీరియాడిక్ అవుతాయి అనమాట. ఏమవుతాయి ఇవి పీరియాడిక్. ఓకే, సో ఈ విధంగా మనం ఫండమెంటల్ పీరియడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సమ్ టైమ్స్ ఆస్కింగ్ మనకి వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ T1 అని అడిగాడు అనుకోండి, ఏమొస్తుంది మనకి అప్పుడు T1 = 2T1 = T2 అనమాట. 2T1 = T2 క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 2T1 = T2. అప్పుడు మనకు T2 ఫైండ్ అవుట్ చేయాలంటే ఏమొస్తుంది, T2 = వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ T2 అంటే మనకి ఏముంది ఇక్కడ 2π, ఏమది 2/50 కదా, 2/50 మనం 50 వేసుకోవచ్చు. T2 = మనకి ఇది ఏమొస్తుంది 1/25 × 100, that is equal to 4. ఓకే, జస్ట్ ఇది వేసుకుంటారు అంతే మీరు. T1/T2 అన్న వేసుకోవచ్చు, 2 × T1 వాల్యూ వేసుకున్నాం, T1 వాల్యూ వచ్చి అది వేసుకునేసి. ఓకే, సో ఈ విధంగా చేసుకోవాలన్నమాట మనం. ఓకే, నెక్స్ట్ ఐ గివ్ మరి అనదర్ ఎగ్జాంపుల్.
అలాగే T1, T2, T3 అన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అలాగే T1 కావాలనుకోండి, T1 కావాల్సి వస్తే ఏమొస్తుంది నీకు, T1 = T2/2 అవుతుందా లేదా? సో T2 = 2 వస్తుంది. సో ఈ విధంగా ఫండమెంటల్ పీరియడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో యూ సీ ద అనదర్ ఎగ్జాంపుల్. Another example, 2 cos t plus 3 cos t/3. ఓకే, 2 cos 3/3. దీనికి మనం ఫండమెంటల్ పీరియడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్గా మీరు చెప్పాను ఇప్పుడు T1 = 2π/, ఇక్కడ ఏముంది కోఎఫిషియంట్ 1, దట్ ఈజ్ ఈక్వల్ టు 2π. అదేవిధంగా T2 కావాలి నీకు, అంటే 2π/1/3. ఓకే, సో అప్పుడు ఏమొస్తుంది మనకు, T1 దట్ ఈజ్ ఈక్వల్ టు 2π, T2 = 6π. సో T1 / T2 వేసుకోండి, అంటే ఏమి 2π/6π. సో పై క్యాన్సిల్ అయిపోతే 1/3. సో ఇక్కడ పై కానీ రూట్స్ కానీ అలాంటి టర్మ్స్ అనేటివి లేవు కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ ఏ పీరియాడిక్. ఓకే, ఏమిది ఈజ్ పీరియాడిక్, ఈజ్ ద పీరియాడిక్. ఎందుకంటే ఇది రేషనల్ నెంబర్ కదా, ఇది ఈజ్ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ వస్తే చాలు, అవన్నీ కూడా పీరియాడిక్స్ అవుతాయి. ఓకే, ఇది పీరియాడిక్. ఓకే, సో ఇట్లా మనం పీరియడ్ అనే దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే, ఐ గివ్ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి, ఏమి ఇచ్చాడు మనకు, cos స్క్వేర్ ప్రాబ్లం, cos స్క్వేర్ 2πt. సో దీనికి పీరియడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇచ్చిన దాన్ని ఏమనుకుంటారు మీరు, ఓకే, ఇచ్చిన దాన్ని ఫస్ట్ మనము కాస్ స్క్వేర్ అంటే ఏమో రాసుకోవాలి, అంటే f(t). ఇది ఎలా ఉంది, కాస్ స్క్వేర్ ఉంటే మనం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయలేము, దాన్ని ఏమో రాసుకోవాలి, 1 + cos 2θ/2 రాసుకోవచ్చు. 1 + cos 2θ అంటే 2 2 4π/2 రాసుకోవచ్చు, /2. ఇంక జస్ట్ మనం ఏం కనుక్కోవాలి, పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏం చేయాలి, ఇది పీరియడ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో T = ఇక్కడ T = ఇక్కడ ఏముంది, ఓన్లీ సింగిల్ ఫంక్షన్ కాబట్టి జస్ట్ T. 2 ఫంక్షన్స్ వచ్చాయనుకోండి, T1 T2 అనుకుంటాం. సో కాబట్టి 2π ఇక్కడ ఏముంది నీకు 4π, 2π/4π. ఓకే, సో ఇక్కడ ఏమొస్తుంది మనకి, పై క్యాన్సిల్ అవుతుందా, ఏమొస్తుంది ఇక్కడ పై క్యాన్సిల్ అవుతుంది, 1/2 వస్తుంది. ఓకే, సో ఇది రేషనల్ నంబర్ కాబట్టి, రేషనల్ నంబర్ ఇది. సో కాబట్టి cos స్క్వేర్ ఈజ్ పీరియాడిక్, సో పీరియాడిక్ అనేది ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. ఓకే, ఈ విధంగా మనం పీరియడ్స్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. హియర్ గివన్ ఏమి ఇచ్చాడు మనకు, f(t) = e⁻j2t అన్నాడు, e⁻j2t. ఓకే, e⁻j2t అన్నాడు కాబట్టి f(t) = మనకు e⁻−j2t అంటే మనం ఏం రాసుకోవచ్చు, ఇది cos 2t - j × sin 2t రాసుకోవచ్చా. మనకి కాంప్లెక్స్ వేరియబుల్స్లో, కాంప్లెక్స్ నెంబర్స్లో మనకి ఫార్ములా ఉంది. సో కాబట్టి ఇప్పుడు T1 ఫైండ్ అవుట్ చేయండి. T1 అంటే ఏమి, ఫండమెంటల్ పీరియడ్ 2π,
ఇక్కడ కోఎఫిషియంట్ అనేది దాంతో డివైడ్ చేస్తారు, దట్ ఈజ్ ఈక్వల్ టు పై. నెక్స్ట్ అదేవిధంగా T2 ఫైండ్ అవుట్ చేయండి. ఇదేమిది 2π/2, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది నీకు పై వస్తుంది. సో ఇంకేమి T1/T2 ఏమొస్తుంది ఇక్కడ π/π, పై క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ కూడా 1 వచ్చేసింది. కాబట్టి ఈజ్ ఏ పీరియడ్. అంటే పీరియడ్ అంటే ఏమి 1, 2, 3 కానీ ఇట్లాంటి వాల్యూస్ కానీ ఏమి 1/2లు, ఓకే 1/3లు ఇట్లాంటి వాల్యూస్ కానీ రేషనల్ నంబర్స్ వచ్చినట్లయితే అవన్నీ కూడా పీరియడ్స్ అనమాట. ఇవన్నీ ఏమి వస్తుంది పీరియాడిక్. ఇర్రేషనల్ నంబర్స్ అంటే ఇక్కడ √2లు కానీ ఏమి √3లు కానీ పైలు కానీ ఇట్లాంటి పైలు ఇలాంటివి వస్తే అపీరియాడిక్స్. చూడండి ఏమివి అపీరియాడిక్, ఇలాంటివి వస్తే అపీరియాడిక్స్ గుర్తుపెట్టుకోండి. ఓకే పీరియడ్స్ అపీరియాడిక్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఇలాగా చేసుకోవాలన్నమాట. ఓకే ఇవి కంటిన్యూస్ టైంలో మనకు పీరియడ్స్ అపీరియడ్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ విధంగా చేసుకోవాలి. ఓకే సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. యు సీ వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. f of t is equal to sin 6πt plus cos square 3πt. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలి, కాస్ స్క్వేర్ కానీ సైన్ స్క్వేర్ ఇలా ఉంటే వాటిని ఫస్ట్ చేంజ్ చేసుకోవాలి. f of t is equal to cos 6πt ప్లస్ కాస్ స్క్వేర్ అంటే 1 ప్లస్ కాస్ 2θ అంటే 2 3 6πt బై 2 కదా ఫార్ములా మనకు. ఇంకేముంది ఇక్కడ T1 ఫైండ్ అవుట్ చేయండి. T1 అంటే ఏమి 2π/6π. ఓకే నెక్స్ట్ T2 ఈజ్ ఈక్వల్ టు 2π/6π. ఓకే సో T1 ఈజ్ ఈక్వల్ టు పై క్యాన్సిల్ అవుతుందా 1/3. అదేవిధంగా T2 ఈజ్ ఈక్వల్ టు వస్తుంది 2 1 ఓకే ఏమొస్తుంది 1/3. ఇది కూడా పై క్యాన్సిల్ అవుతుంది. సో T1/T2 దట్ ఈజ్ ఈక్వల్ టు 1/3/1/3. సో క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది మనకి 1 వస్తుంది అనమాట. ఈ T1 T2 కాబట్టి 1 వచ్చేసింది. కాబట్టి ఈజ్ ఏ పీరియాడిక్. ఓకే ఈజ్ ద పీరియాడిక్. సో ఇక్కడ T1 ఈజ్ ఈక్వల్ టు క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే T2. సో కాబట్టి ఫండమెంటల్ పీరియడ్ అంటే ఇంకా T రాసుకోవచ్చు. T ఈజ్ ఈక్వల్ T1 T2. ఓకే ఈ విధంగా పీరియాడిక్ కంటిన్యూస్ టైం సిగ్నల్స్లో ఇట్లా పీరియాడిక్ కనుక్కోవాలంటే కంటిన్యూస్ టైం సిగ్నల్స్ అంటే ఏమి ఇట్లా టీలు వచ్చినట్లయితే కంటిన్యూస్ టైం గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఆ ప్లేస్లోనే ఎన్ పెట్టారనుకోండి అవి డిస్క్రిట్ టైం సిగ్నల్స్ లాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. దిస్ ఈజ్ ద పీరియాడిక్ అండ్ అపీరియాడిక్ ఫంక్షన్స్. ఓకే పీరియాడిక్ అంటే రేషనల్ నంబర్స్ కానీ లేకపోతే ఈవెన్ నంబర్స్ కానీ ఇంటీజర్ వాల్యూస్ వచ్చినట్లయితే పీరియాడిక్ అనమాట. ఇంటీజర్ వాల్యూస్ అంటే ఏమి 1 2 3 4 5 6 ఇలాంటి వాల్యూస్ కానీ లేదా 1/3 1/5 ఇలాంటివి కానీ ఇర్రేషనల్ నంబర్స్ ఎప్పుడైతే వస్తాయో అవన్నీ ఇట్ ఈస్ నాట్ ఏ పీరియాడిక్. ఓకే ఇది పీరియాడిక్ అపీరియాడిక్ ప్రాబ్లం చేసే విధానం. నెక్స్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, మనము ఫైండింగ్ ద పీరియాడిక్ గివన్ డిస్క్రిట్ టైమ్ సిగ్నల్స్. డిస్క్రిట్ టైమ్ సిగ్నల్స్ అంటే మనకు ఎన్ అనే టర్మ్ ఉంటే వాటిని డిస్క్రిట్ టైమ్ సిగ్నల్స్ అంటారు. సో వాటి యొక్క పీరియడ్స్ ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. చూడండి ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు కాస్ 0.01 πn అన్నాడు. ఇట్లా ఎన్ ఇచ్చాడంటే డిస్క్రిట్ అని. కాకపోతే అక్కడ ఏమనుకుంటాం క్యాపిటల్ T1 అనుకుంటాం, ఇక్కడ ఏమనుకోవాలి క్యాపిటల్ N1 అనుకోవాలి అంతే. అక్కడ T అనుకుంటాం క్యాపిటల్ T, ఇక్కడ N1 అనుకుంటాం. సో N1 అన్న లేదా ఒక సింగిల్ ఫంక్షనే ఉంది కాబట్టి జస్ట్ N అని కూడా రాసుకోవచ్చు మీరు, లేదా N1 రాసుకున్నా ఇబ్బంది లేదు. పీరియడ్ మాత్రం కామన్ 2π ఉంటుంది. ఇక్కడ ఏముంది 0.01 π, n పక్కన కోఎఫిషియంట్ వేసుకుంటారు అంతే. ఓకే సో N1 ఈజ్ ఈక్వల్ టు పై క్యాన్సిల్ అవుతుంది 2/0.01. సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం 2 ఇదేం రాసుకోవచ్చు ఇది 1 ఓకే ఇది 1 పాయింట్ బదులు 1 రాసుకుంటారు. ఇక్కడ 2 డిజిట్స్ ఉండే కాబట్టి 2 zeros. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 200. సో ఫండమెంటల్ పీరియడ్ ఏమొచ్చింది 200 వాల్యూస్ వచ్చింది కాబట్టి ఇట్ ఈస్ ద పీరియాడిక్, ఈజ్ పీరియాడిక్.
ఇదేమిది పీరియాడిక్ అనమాట. ఇర్రేషనల్ నెంబర్స్ రాకూడదు, పై కానీ √2 √3 లాగా రాకూడదు అనమాట. ఇలా వస్తే అవన్నీ కూడా పీరియాడిక్ అవుతాయి. యు సీ ద అనదర్ ఎగ్జాంపుల్. cos 3πn అనేది ఇచ్చాడు మనకు. ఇది పీరియాడిక్ అపీరియాడిక్ కనుక్కోవాలంటే జస్ట్ మీకు ఏముంది, n = 2π/3π. 2π కామన్, ఇంకా పై క్యాన్సిల్, సో 2/3. సో కాబట్టి ఇది ఏమిది రేషనలైజే కదా. సో కాబట్టి పీరియడ్ ఏముంది ఇక్కడ 2/3, కాబట్టి ఈజ్ పీరియాడిక్. Okay, this is the example. I give another example. sin 3n. ఓకే. సో కాబట్టి దీని యొక్క పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలంటే n = ఏం చేస్తాము ఇక్కడ 2π/3. సో కాబట్టి అపీరియాడిక్, ఇది ఏమిది అపీరియాడిక్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ పీరియాడిక్, దీస్ ఆర్ ద అపీరియాడిక్. ఎందుకంటే పై అనే టర్మ్ వచ్చింది కాబట్టి ఈజ్ నాన్ పీరియాడిక్ అనమాట. నాన్ పీరియాడిక్ ఈజ్ నాన్ అన్న ఒకటే పీరియాడిక్, నాన్ పీరియాడిక్ అనమాట. ఓకే. సో నెక్స్ట్ గివ్ ద అనదర్ ఎగ్జాంపుల్. చూడండి, మీకు ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నా. ఎగ్జాంపుల్ cos 2nπ/5 plus cos 2nπ/7. దీని యొక్క పీరియడ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఇది ఏమనుకుంటారు, n1 అనుకోండి. n1 = ఏమొస్తుంది 2π. n కోఎఫిషియంట్స్ ఏవైతే ఉంటాయో రాసుకోవాలి. అంటే ఏమి 2π/5. n2 ఏమనుకుంటారు, దట్ ఈజ్ ఈక్వల్ టు 2π డివైడెడ్ బై 2π/7. ఓకే, 2π క్యాన్సిల్ అవుతుందా, n1 = 5 వస్తుంది. అదే n2 = 2π క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి 7 వస్తుంది. సో n1/n2 అంటే ఏమి 5/7. ఏమిది 5/7. ఓకే. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది మనకు, క్యాపిటల్ N = 7n1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5n2. దిస్ ఈజ్ ద ఫండమెంటల్ పీరియడ్. సో ఇలాగా మనకి ప్రాబ్లమ్స్ అన్నీ ఇలాగా పీరియడిక్ ఫైండ్ అవుట్ చేయాలంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ ఈ విధంగా చేసుకోవాలి. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం, అనదర్ ఎగ్జాంపుల్. లాస్ట్ ఫైనల్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూడండి మనకు. సో మనకు ఫర్ ఎగ్జాంపుల్ sin π + 0.2n ఉందనుకో, π + 0.2n. ఓకే. సో మనకి ఫండమెంటల్ పీరియడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. n = ఏమొస్తుంది, జస్ట్ n కోఎఫిషియంట్ ఏదైతే ఉందో అది రాసుకోవాలి. ఏమొస్తుంది నీకు 2π ఇక్కడ ఏముంది నీకు 0.2 ఉంది. ఓకే, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది ఇక్కడ 0.2 అంటే ఏమి 2/10 కదా, ఇది 2/10. 2/2 క్యాన్సిల్ అయితే 10π వస్తుందా మనకు. సో ఇక్కడ పై అనే వాల్యూ వచ్చేసింది కాబట్టి ఈజ్ నాట్ పీరియాడిక్. ఇట్ ఈస్ నాట్ ఏ పీరియాడిక్. ఓకే, ఈ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి పీరియాడిక్ అపీరియాడిక్. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద అనదర్ ప్రాబ్లం. చూడండి, ఇక్కడ f of n = cos n/8 cos nπ/8 ఇచ్చాడు. nπ/8 ఇట్లా ప్రోడక్ట్లో ఉన్నా కూడా డైరెక్ట్గా మనం పీరియడ్ ఫైండ్ అవుట్ చేయలేము. ఫస్ట్ ఇది ఎలా ఉంది, cos A cos B రూపంలో ఉంది కాబట్టి ఫస్ట్ cos A cos B ఫార్ములా అప్లై చేయండి. 1/2 cos of A + B అంటే n/8 ప్లస్ nπ/8 ప్లస్ cos of A - B n/8 మైనస్ nπ/8. ఫస్ట్ సమ్లో కానీ లేదా సబ్ట్రాక్షన్ ఓకే రాసుకోవాలి ఫస్ట్. సో 1/2 దీనిలో ఏం కామన్ తీయచ్చు మనము, 1/8
ప్లస్ ఎన్ ఏమిది ఎన్ పై బై 8 ఓకే ప్లస్ సో కాస్ n by 8 మైనస్ పై n by 8 దీనిలో ఏం కామన్ చేయొచ్చు 1/2 కాస్ n కామన్ తీసుకోవచ్చా 1/8 ప్లస్ పై బై 8 ప్లస్ కాస్ 1/8 మైనస్ పై బై 8 సో దిస్ ఈజ్ ద ఓకే ఇంకేమిది n1 సో n1 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 2π బై మనకు ఏదైతే ఉందో ఈ కోఎఫిషియంట్తో డివైడ్ చేసుకుంటారు n కోఎఫిషియంట్ ఇది 1/8 ప్లస్ పై బై 8 ఓకే సో కాబట్టి n1 దట్ ఈజ్ ఈక్వల్ టు 8 ఎల్సిఎం అవుతుంది 8 న్యూమినేటర్కి వస్తే 16π బై 1 ప్లస్ పై నెక్స్ట్ అదేవిధంగా ఇది n2 ఈజ్ ఈక్వల్ టు 2π బై ఇది 1/8 మైనస్ పై బై 8 సో n2 ఈజ్ ఈక్వల్ టు 8 ఎల్సిఎం వస్తే 16π బై 1 మైనస్ పై సో ఏం చేయాలి ఇంకా n1 డివైడెడ్ బై n2 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు 16π బై 1 ప్లస్ పై హోల్ డివైడెడ్ బై 16π బై 1 మైనస్ పై ఓకే 16π క్యాన్సిల్ అవుతే n1 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పై న్యూమినేటర్కి వస్తుంది 1 ప్లస్ పై ఓకే 16π క్యాన్సిల్ n1 బై n2 ఈజ్ ఈక్వల్ టు ఏమైంది మనకు 1 మైనస్ పై బై ఇక్కడ పై అనే టర్మ్స్ వచ్చాయి కాబట్టి ఈజ్ నాట్ ఏ పీరియాడిక్ ఓకే సో అపీరియాడిక్ మీకు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఇన్ కేస్ ఇంకొక ఎగ్జాంపుల్ స్మాల్ ఎగ్జాంపుల్ e పవర్ j π by 4n సో మీరు ఏం చేస్తారు ఇచ్చిన దాన్ని ఏమొస్తుంది కాస్ పై బై 4n ప్లస్ j ఇంటూ సైన్ n పై బై 4 రాసుకోవచ్చా దీన్ని ఏం రాసుకోవచ్చు ఇది n బై పై బై 4 ఇంకేది n1 ఇది అవుతుందా లేదా సో n1 ఈజ్ ఈక్వల్ టు 2π బై 4 పై బై 4 సో n2 ఈజ్ ఈక్వల్ టు 2π బై పై బై 4 ఓకే సో కాబట్టి ఇక్కడ పై క్యాన్సిల్ అవుతే ఏమొస్తుంది n1 ఈజ్ ఈక్వల్ టు 8 n2 ఈజ్ ఈక్వల్ టు 8 n2 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది నీకు 8 అవుతుంది ఓకే సో కాబట్టి ఫండమెంటల్ పీరియడ్ అప్పుడు ఏమొస్తుంది n1 బై n2 దట్ ఈజ్ ఈక్వల్ టు 8/8 8/8 ఈజ్ ఈక్వల్ టు 1 సో కాబట్టి మనకి ఏమొస్తుంది ఈజ్ పీరియాడిక్ ఓకే ఈజ్ పీరియాడిక్ అని రాసేస్తాను అనమాట సో పీరియాడిక్ ఎలా మీకు డిస్క్రిట్లోను కంటిన్యూస్లో ఎలా ఫైండ్ అవుట్ చేయాలనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ అనదర్ టాపిక్ ద టాపిక్ ఈజ్ okay so I will discuss another topic okay this topic is over Guru Brahma Guru Vishnu Guru Devo